కళ అనేది ప్రేక్షకుడికి ఆనందం కలిగించేది. కళాకారుడికి జీవితం ఇస్తుంది. ఏ కళాకారుడైనా తన కళను నమ్ముకునే జీవిస్తాడు. ముఖ్యంగా నేటి కళాకారులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకోకుండా ఆఖరికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి కళకు అంకితమవుతున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే, ఎంతటి కళాకారులనైనా కనుమరుగు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది సదరు బిగ్ బాస్ లాంటి కార్యక్రమం. అది ఎలాగంటారా? చూడండి. బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఈ 8 సిరీస్లలో వచ్చిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఎక్కడా కనపడట్లేదు. కనీసం విన్నర్స్ ఎవరైనా ఎక్కడైనా కనపడతారనుకున్నా పొరపాటే. బిగ్ బాస్ కార్యక్రమ రూపేణ ప్రేక్షక ఆదరణ విపరీతంగా ఉంటుంది. దానిని చూసే ప్రతి కళాకారుడు బిగ్ బాస్కు వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే తాను బిగ్ బాస్ బ్యాలెన్స్ పెంచుతాడే కానీ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోలేడు. అదెలాగంటారా? ఇంకాస్త వివరంగా చెప్దాం. బిగ్ బాస్ హౌస్ అంటే ఏమిటి? ఏ సంబంధం లేని నలుగురు పబ్లిక్ ఇమేజ్ ఉన్న వాళ్ళని ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కుల పేరుతో గిల్లి కజ్జాలు పెట్టి వారు కొట్టుకుంటే చూసే ప్రేక్షకుడితో తన గల్లా పెట్టి నింపుకునేదే ఈ బిగ్ బాస్ వ్యాపార సూత్రం. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా అనామకుడితో మనకు చిన్నపాటి ప్రమాదం జరిగినా చెలరేగిపోతాం. అటువంటి సమయంలో చుట్టూ వచ్చిపోయేవాళ్ళు ఆగి మరీ మన కొట్లాట వేడుకలా చూసి ఆనందిస్తారు. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా జరిగేది అదే. తెలియని అనామకుడితో జరిగే గొడవ మనకు కాస్తంత అసహనం ఇచ్చినా గొడవ పడతాం. అలాంటిది కోట్లాది మంది చూస్తున్నారన్న విషయం తెలిసి కూడా అదుపు తప్పి తోటి పార్టిసిపెంట్స్తో గొడవ పడినప్పుడు ఏమవుతుంది? మహా అయితే బిగ్ బాస్ చిల్లర రెమ్యూనరేషన్ రూపంలో విదిలిస్తాడు. కానీ తన ఇమేజ్ని ఈ కాస్త చిల్లర కోసం పాడు చేసుకుంటున్నామన్న చిన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఇప్పటి పార్టిసిపెంట్స్. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ అన్నది బిగ్ డ్యామేజ్ అన్న విషయం చూసే ప్రేక్షకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ కనీసం పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ అయినా ఎప్పటికి గ్రహిస్తారో ఏమో. Like, share and subscribe to Global Media Wings.